హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 28కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి మార్గాన్ని ఆలోచించండి. కానీ అప్పుడు ఆందోళన పడ్డారంటే మీ ఎనర్జీ లో అయిపోతుంది. మీకు ఆలోచించే మైండ్ ఉండదన్నమాట. అంటే భయపడతా బాధపడతా ఉంటే మనకి పరిష్కారం అనేది కనిపించదు. ఎట్లా దాంట్లో నుంచి మనం బయటపడాలి అనేది మీరు ఆలోచించాలి. మన దగ్గర ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా దీంట్లోంచి బయటపడాలి అని ఆలోచించాలి. కానీ రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. ఓకే. అండ్ పాజిటివ్గా ఉండండి. ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అయితే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనేది నమ్మండి. తప్పకుండా ఎనర్జీస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎనర్జీస్ అట్లాగే ఆగిపోవు. ఓకే. ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి ఎనర్జెటిక్ వారియర్ కానీ, గొప్ప ఫ్రెండ్ కానీ, గొప్ప లవర్ కానీ ఉంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్ ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. అండ్ మిథున రాశి వాళ్ళకి ద టవర్ చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదైనా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎక్సైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. మీ వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సింహరాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. కన్యా రాశి వాళ్ళకి ద చారియట్. విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా పని చేయాలంటే మీ ముందు ఆప్షన్స్ ఉండవచ్చు. వాటిల్లో ఏది మీరు చేసే పనికి అనుకూలమైందని తెలుసుకొని మీరు ఫోకస్ చేయాలి. మీరు చేసే పనులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని కలుస్తామని అనుకుంటారు. నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఈరోజు మీకు, కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 5 ఆఫ్ వ్యాండ్స్. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీకు కొన్ని విషయాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కొందరు బిజినెస్ చర్చల్లో పాల్గొంటారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. మీరు కొన్ని ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేటట్లు చూసుకుంటారు. అది రిలేషన్షిప్ లెవెల్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ. ఈరోజు మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగ సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్ళకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి 10 ఆఫ్ సోర్డ్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేశారు. మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది. ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఇంప్రూవ్మెంట్ ఉంది. మూవ్ ఆన్. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 4 ఆఫ్ సోర్డ్స్. మీరు మానసిక అశాంతితో ఉన్నారు. ఒంటరిగా ఉండండి. మీకు దారి తెలుస్తుంది. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ కుంభరాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అండ్ మీనరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీటీ పీపుల్ హెల్ప్ చేయండి. సమ్మన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం.
మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒరాకిల్ కార్డ్స్ రేపటి నుంచి మీకు 29th నుంచి కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, లవ్ రీడింగ్స్ అండ్ ఫిబ్రవరి రీడింగ్స్ అన్నీ వస్తాయి రెగ్యులర్గా. ఫస్ట్ మేషరాశికి ద థింకింగ్ ఉమెన్, వృషభ రాశి బ్లాసమింగ్ అబౌండెన్స్, మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి రోజు. మిథున రాశి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, బాగా స్ట్రెంగ్త్ అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి పేషెన్స్, ఓపికతో ఉండండి. అండ్ సింహరాశి వాళ్ళకి యాంగ్జైటీ. కన్యా రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ తులారాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ కాయిన్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ ద మిర్రర్. ధనస్సు రాశి వాళ్ళకి యాక్షన్. మకర రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. కుంభరాశి వాళ్ళు డిసెట్, మీరు అబ్సెషన్లో ఉన్నారు, ఎవరినో 24/7 అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీనరాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఏంజల్స్ మెసేజ్ లేకపోతే మీ పర్సన్ మెసేజ్ చూసేస్తాం ఈరోజు. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మేషరాశి పర్సన్ అంటున్నారు, నిన్ను వదిలి ఉండేదానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అంటున్నారు. వృషభ రాశి పర్సన్, నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. మిథున రాశి పర్సన్, నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్, నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. సింహరాశి పర్సన్, నిన్ను కలుసుకునే దానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు నేను రావాలనుకుంటున్నాను అంటున్నారు. కన్యా రాశి పర్సన్, ఏదో ఒక రోజు నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతాను నమ్ముతున్నాను అంటున్నారు. అండ్ తులారాశి పర్సన్, కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పర్సన్, నేను ఎక్కడ కోల్పోతానని భయంగా ఉంది అంటున్నారు. ధనస్సు రాశి పర్సన్, ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. మకర రాశి పర్సన్, నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవటం లేదు, నీ దగ్గర హైడ్ చేస్తున్నాను అంటున్నారు. అండ్ కుంభరాశి పర్సన్, ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. మీనరాశి పర్సన్, నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.